నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలలో వర్ణమాల అలాగే సరళ పదాలు నేర్చుకున్నాము. వర్ణమాలతో వచ్చే పదాలను సరళ పదాలు అని అన్నాము. మరి ఇప్పుడు గుణింతపు గుర్తులు, గుణింత పదాలు నేర్చుకుంటున్నాము. మరి మనం గుణింతపు గుర్తులు అని వేటిని చెప్పుకున్నాము? అచ్చులకు వచ్చే గుర్తులను గుణింతపు గుర్తులు అని చెప్పుకున్నాము. అచ్చులు మనకి ఆ నుండి అహా వరకు ఈ అక్షరాలకు వచ్చే గుర్తులే మనకు గుణింతపు గుర్తులు. ఇంతకుముందు వీడియోలలో తలకట్టు పదాలు, దీర్ఘం పదాలు, గుడి గుడి దీర్ఘం పదాలు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కొమ్ము పదాలు, కొమ్ము పదాలు చూసేద్దామా? పులి పులి, ఆవు ఆవు, గుడి గుడి, ముఖము ముఖము, కుమారుడు కుమారుడు. దీర్ఘం ఉన్నవన్నీ కూడా 2 స్లాప్లో పలుకుతాము. గుర్రం గుర్రం, గురువు గురువు. కొమ్ము పదాలన్నీ కూడా మనకి 1 స్లాప్ లెటర్స్, అంటే ఏకమాత్రాకారంలో పలుకుతాం. కొమ్ము ఉన్న అక్షరాలు. మునగకాయ మునగకాయ, పురుగులు పురుగులు. ఇంకా కొన్ని పదాలు చూద్దాము. సుధ సుధ, శుచి శుచి, పులుపు పులుపు, నుదురు నుదురు. మీరు గమనిస్తే ఇందులో అన్నీ కూడా ఏకమాత్రాకాలంలోనే పలుకుతున్నాం, అంటే 1 స్లాప్లో పలుకుతున్నాం. ముడి ముడి, హుండి హుండి, నులి తీగ నులి తీగ, గురువారం గురువారం. మనం తర్వాత అక్షరం, అంటే అక్షరం కొమ్ము దీర్ఘం. ఈ కొమ్ము దీర్ఘంతో వచ్చే అక్షరాలన్నీ కూడా మనం 2 స్లాప్లో పలుకుతాం, అంటే ద్విమాత్రా కాలంలో పలుకుతాం. నూరు నూరు, భూమి భూమి, పూలు పూలు, దూడ దూడ, కూజ కూజ, కూతురు కూతురు, గూడు గూడు, శూలం శూలం, మూడు మూడు, తూనీగా తూనీగా. ఇప్పుడు వాక్యాలు చూద్దాము. అర్థవంతమైన పదాలతో మనకి వాక్యాలు ఏర్పడతాయి. పూజకు పూలు కావాలి, పూజకు పూలు కావాలి. కూరగాయలు బాగా తినాలి, అంటే కూరగాయలు బాగా తినాలి. మీరు ఇందులో చూస్తే 2, 3 పదాలు కలిపి ఒక్కొక్క వాక్యంగా మనం చూడొచ్చు. ఇక్కడ తూనీగా అందంగా ఎగురుతుంది. రూపాయి రూపాయికి 100 పైసలు. దూరపు కొండలు నునుపు. పదాల కలయిక, అర్థవంతమైన పదాల కలయికే వాక్యంగా ఏర్పడుతుంది. ఇప్పుడు స్వరవేదం చూద్దాము. వేదం అంటే కొమ్ము పలికినప్పుడు ఒక రకమైన అర్థం వస్తుంది, కొమ్ము దీర్ఘం పలికినప్పుడు అదే పదానికి ఇంకో రకమైనటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూస్తే కుడుము కూడుము. కుడుము అంటే వినాయకుడికి పెట్టే నైవేద్యాలు, మరి కూడుము అంటే ప్లస్ చేయడం. అలా ఇంకా కొన్ని పదాలు చూద్దామా? గుడి గుడి, గూడి గూడి, ముడి ముడి, మూడి మూడి, కులం కూలం కూలం. మరి మనం ప్రతి పదంలో కూడా కొమ్ము దీర్ఘం తేడాతో దాని అర్థం మారుతుంది, గమనించండి. కురులు కురులు, కూరలు కూరలు, కుజ కుజ,
కూజ కూజ. పూటలు పుటలు పూటలు పూటలు. 1 స్లాబ్ పలికినప్పుడు ఒక అర్థం, 2 స్లాబ్స్ పలికినప్పుడు ఒక అర్థం వస్తుంది, గమనించండి. ములుగు ములుగు మూలుగు మూలుగు. శుచి శుచి సూచి సూచి. సుడి సుడి సూడి సూడి. ఈ రకంగా మనం పలికేదాన్ని బట్టి కూడా అర్థం మారుతుంది. ఇప్పుడు మనం ఒకసారి గుణింతపు గుర్తుల్ని వల్లె వేసుకుందాం. అ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రూ రుత్వం దీర్ఘం, ఏ ఎత్వం, ఏ ఎత్వం దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం, ఔ ఔత్వం, సున్నా, అహ విసర్గ. చూసారు కదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.